హాయ్ ఫ్రెండ్స్, మీ షెఫ్ యాదగిరి గారు ఈరోజు మీ ముందున్నారు. ముందుగా మనం దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. దసరా రోజు మంచి నాన్ వెజ్, మంచి వంటకాలతో ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఈరోజు మనం ముందుగా నవరాత్రులకు సంబంధించిన ఒక స్పెషల్ పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఒక మంచి రెసిపీస్తో మీ ముందున్నాను. మ్యాంగో పాయసం, మామిడికాయ పాయసం. ఎందుకంటే మ్యాంగోలు ఈ సీజన్లో దొరకవు, కానీ మ్యాంగో సీజన్లో లేనివి స్పెషల్గా చేసి మనం నైవేద్యంగా పెడితే అమ్మ ఎక్కడి నుంచి వచ్చేది ఈ మ్యాంగో, ఈ టైంలో ఎలా దొరికేది మీకు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆప్యాయతగా అనురాగంగా దాన్ని తినడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే సీజనల్లో ప్రతి రకంగా సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతుంటే మనం చేస్తాం, కానీ దొరకని టైంలో చేసి వెరైటీ ఇస్తే ప్రతి ఒక్కరూ ఉర్రూతలాగుతుంటుంది, నోరంతా తినాలని ఆత్రేయత పడుతుంటారు. అలాంటి స్వీట్ ఈరోజు మా మ్యాంగో పాయసం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మామిడికాయ తురుము 1 కప్పు, కోవా కొద్దిగా, బ్రెడ్ తురుము 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు, పంచదార. పదార్థాలు ఏదో చూసాం, స్టవ్ వెలిగించుకున్నాం. ముందుగా మనం దీనికి కొద్దిగా అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వేగడం కోసం మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇందులో మనకు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కొద్దిగా చిన్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని ఈ కొంచెం అంటే ఇక్కడ ఫ్రూట్స్ కొద్దిగా వేగేదాకా, డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగితే ఇక్కడ తురిమిన మ్యాంగో, ముందుగానే మనం మ్యాంగోను సన్నగా తురిమి పెట్టుకున్నాం. అంటే సీజనల్ లేదు షెఫ్కు మాత్రం ఎక్కడి నుంచి దొరికాయి అనుకుంటే కాదండి, మార్కెట్లో సమ్ టైమ్ మనకు అన్సీజన్లో ఈ మధ్యకాలంలో మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఈ మామిడికాయ తురుమును తెచ్చుకొని తురిమి ఇలా మనం కొద్దిగా నేతిలో మామిడికాయ తురుమును కూడా మనం కొంచెం వేయించుకుంటే ఆ పుల్లదనం ఏదైతే మామిడికాయలో పుల్లదనం ఉంటుంది కదండి, ఆ పుల్లదనం అనేది పోతుంది. ఇదేంటి అసలు షెఫ్ గారు మామిడికాయతోటి పాయసం ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు కదా, కాదు. స్పెషల్గా ఏంటంటే మనం నేతిలో పులుపుదానాన్ని వేయించితే ఆ పుల్లదనం అంతా వేగి మంచిగా నీట్గా మనకు కద్దుక కీర ఏ విధంగా తయారవుతుందో అలా ఆ పుల్లగా తీయగా తింటే దాని రుచి అమోఘం. వంటల్లో ఆయుర్వేదం ఉంది కాబట్టి మనం అది తెలుసుకొని ఏ టైంలో ఏ వంటకం తినగలిగితే మన లోపల రోగాన్ని తగ్గించే ఆ మెటీరియల్ మనం తెలుసుకోగలిగిన రోజు డెఫినెట్గా మంచి హెల్త్, ఆరోగ్యం మహాభాగ్యం అంటాం కదా, అలా మనం ఉండిపోతాం. మరి అలాంటప్పుడు మనం చూడాలి ఏం చేస్తే బాగుంటుందని. మ్యాంగో బాగా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, మామిడికాయ వేసుకొని నేతిలో మంచిగా వేయించిన తర్వాత ఇక్కడ మనము పాలు ఇందులో పోసుకోవాలి. కొద్దిగా పాలతో పాటు కూడా మనం ఇందులో కొంచెం వాటర్ కూడా ఇందులో పోసుకోవాలి. ఇలా మనము ఇక్కడ పాలు పోసుకున్నాం, సరిపడా నీళ్ళు పోసుకొని మ్యాంగో వేసుకున్నాం. కానీ ఇక్కడ 2 రకాలు మనకు పాలల్లో డైరెక్ట్ మ్యాంగో ఉంది కాబట్టి పాలల్లో కొంచెం తినే సోడా వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే మ్యాంగో పులుపు కదా, పాలల్లో వేయంగానే విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది చిన్న టిప్పు, మీరు జాగ్రత్త నోట్ చేసుకోండి. ఎందుకంటే మామిడికాయ వేసినప్పుడు పులుపు పాలల్లో వేసుకుంటే విరిగిపోతాయి. కాబట్టి దీంట్లో కొద్దిగా సోడా వేసుకొని చేసుకుంటే జాగ్రత్తగా బాగుంటుంది. లేదనుకుంటే మీరు అలాగే మర్చిపోయి వేసిరనుకోండి, పాలు సపరేటు, పాయసం సపరేట్, 2 విరిగిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త సుమా. మనము ఏం చేద్దామంటే ఇక్కడ ఇదెందుకు మనం బ్రెడ్ను చిన్నగా తురుములా చేసుకున్నాం, బ్రెడ్ పౌడర్. ఆ బ్రెడ్ పౌడర్ని ఇందులో వేసుకుంటే మనకి ఇంకా చిక్కగా అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది కోవా మనకు అందుబాటులో ఉన్నప్పుడు కోవా దీంట్లో వేసుకోండి. కోవా అందుబాటులో లేనప్పుడు కోవా మీరు వేసుకోకపోయినా పర్లేదు. ఇక్కడ కొంచెం అంటే తురిమిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనం దీంట్లో కోవా వేసుకున్నాం, రెడ్ పౌడర్ వేసుకున్నాం, పాలు పోసుకున్నాం, డ్రై ఫ్రూట్స్, తురిమిన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. నెయ్యిలో మ్యాంగోను వేయించి మంచిగా చేసుకొని ఇక్కడ కుతకుతలాడేటప్పుడు
మనం ఇంకా పాయసం గట్టిగా ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ ఇందులో మనం పోసుకోవచ్చు. అన్నీ వేసాడు ఇంకా షెఫ్, షుగర్ వేయలేదని అనుకుంటున్నారు కదా, ఎందుకంటే ఇది షుగర్ అనేది లాస్ట్ చివరగా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. మనకు తీసే ముందు షుగర్ వేసేసుకుంటే మనకు పాయసం ఇట్టే రెడీ అయిపోయినట్టే. అంటే ఇట్లా చిట్కలోనే మనకు ఒక మంచి స్వీట్ మీ ముందు ఉంటుంది. కాబట్టి చిన్న రెసిపీతో మంచి రుచి, నవరాత్రుల నవరాత్రుల మంచి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కూడా మీరు అందరికీ ప్రసాదంగా పెట్టొచ్చు. మీ ఇంటికి వచ్చిన అతిథులు అందరూ కూడా ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు బంధువులు బతుకమ్మలు మంచిగా ఆడుతుంటారు కదండి. అలాంటప్పుడు ఇలాంటి చేసి ఇట్లా చిటికలో ఒక మంచి వంట చేసేసి నైవేద్యం పెట్టి వచ్చిన అతిథులకు స్వీట్గా ఇచ్చి పంపితే చాలా బాగుందని చెప్పి మీ అందరినీ కూడా గుర్తుంచుకునేలా. అలాగే ఇలాంటి స్పెషల్స్ మీ దగ్గర కావాలంటే సాంప్రదాయ వంటలకు పెట్టింది పేరు ఉలవచారు. కాబట్టి మీరు ఇలాంటి రకరకాల వంటలు, సాంప్రదాయ వంటలు, మంచి వంటలు కావాలంటే కంపల్సరీ మీరు ఉలవచారులో ఆ ఫుడ్ అంతా కూడా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రుచికి సరిపడా పంచదార ఇందులో వేసుకోవాలి. స్వచ్ఛంగా ఇందులో కలర్స్ లేవు, ఏం లేవు, నీట్గా మామిడికాయ తురుమును వేయించుకొని ఆ పుల్లదనం పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం పాలు పోసుకొని మంచిగా రుచికి సరిపడా పంచదార వేసుకున్నాం. లేదు షుగర్ ఈ మధ్యకాలంలో అవాయిడ్ చేసే వాళ్ళు దీంట్లో ఏం చేస్తారంటే మీరు కొద్దిగా హనీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇందులో 2 రకాలు చేసుకోవచ్చు. హనీ అందుబాటులో ఉంటే తేనె వేసుకోవచ్చు, తేనె అందుబాటులో లేకపోతే షుగర్ వేసుకోవచ్చు. 2 రకాలు చేసుకొని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. మనం శరన్నవరాత్రుల్లో ఉన్నాం కాబట్టి శరన్నవరాత్రుల్లో అంటే అమ్మవారు 9 రూపాల్లో ధరిస్తుందని చెప్తుంటారు, వేదాలు మనకు చెప్తాయి. కాబట్టి మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నవరాత్రిలో ఒక్కొక్క స్పెషల్ వంటకం స్వీట్గా తయారు చేసి మన బతుకమ్మలు ఆడుతుంటారు. మనకి ఇంటికి అతిథులు ఈ 9 రోజుల పండుగ రంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండుగ చాలా అట్మాస్ఫియర్గా చేస్తుంటారు. దసరా అనగానే తెలంగాణలో ఒక మంచి చాలా పెద్ద పండుగ. అదే నువ్వు చిత్తూరు, తమిళనాడు వెళ్తే దీపావళి చాలా వైభవంగా చేస్తారు. అట్లాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఫెస్టివల్ను చాలా పెద్దగా, చాలా ఎంజాయ్గా అతిథులకు, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకు బట్టలు పెట్టి పిలుస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ తెలంగాణలో కూడా ప్రత్యేకమైన పండగ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు 9 రోజులు బ్రతకమ్మలు వేస్తూ ఆడపడుచులు చక్కగా తయారయ్యి గౌరమ్మను పూజిస్తూ తీసుకెళ్ళి గంగలో విలీనం చేస్తూ మంచి పండుగల ఈ 9 రోజులు ఎంత చక్కగా రంగరంగ వైభవంగా చేస్తుంటారు. 10వ రోజు నాడు మంచిగా మనకు దసరా ఫెస్టివల్. ఇన్ని రోజులు ఈ 9 రోజులు అమ్మవారికి వ్రతంగా భావించి 10వ రోజు నాడు మంచిగా నాన్ వెజ్లతో, పిండి వంటలతో చక్కగా ఇంట్లో అతిథులతోటి సంబరాలు జరుపుకుంటున్న ఈ సమయంలో మన దగ్గర నిజంగా చాలా చక్కగా అద్భుతంగా ఈ మంచి మామిడికాయ పాయసం మీకోసం ఇక్కడ రెడీ అయిపోయింది. మరి ఇది ఆల్రెడీ చిక్కగా అయిపోయింది. దీన్ని మనం బౌల్లో వేసుకుందాం. ఎందుకంటే ప్రతిదీ కూడా వంట చేసేటప్పుడు మనం ఆ వంటకున్న ప్రత్యేకత ఏంటిది, ఆ వంటలో ఉన్న గొప్పతనాలు ఏంటిదో తెలుసుకొని వంట చేయగలిగితే నిజంగా మనం అందరం కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ మ్యాంగో పాయసం రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్లో తీసుకుంటున్నాం. ఇది పైనుంచి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా కొద్దిగా ఫ్లేవర్ బాగా ఉండాలి అనుకుంటే కొద్దిగా నెయ్యి దీని నుంచి పైనుంచి కొంచెం గార్నిష్గా చేసుకుంటే నెయ్యి బాగుంటుంది. అలాగే కోవ కూడా కొద్దిగా పైనుంచి కోవ కూడా వేసుకోవచ్చు. వావ్, చక్కగా ఇక్కడ మ్యాంగో పాయసం రెడీ అయిపోయింది. మరి దీని రుచి ఎలా ఉందో నేను ఇప్పుడు చూస్తాను, ఎందుకంటే నాకు కూడా ఈ స్వీట్ చాలా ఇష్టంగా కాబట్టి ఈ రెసిపీని ఇంతకుముందే మనం ఉలవచారులో చేసాం. ఇది చాలా బాగుంది. అది అందరికీ కూడా ఇది తెలిసేలా ఈ నవరాత్రుల స్పెషల్గా ఇది మీకోసం ఈ రెసిపీ. మరి మీరు మిస్ కాకుండా తప్పకుండా దీన్ని ట్రై చేసి నవరాత్రుల్లో మీరు కూడా
అమ్మవారికి నైవేద్యం పెట్టి మీ వచ్చిన అతిథులందరికీ కూడా మీరు పెట్టి వా అనిపించుకోలే మీరు తయారు చేయండి. పుల్ల పుల్లగా తీయగా ఎట్లా ఉందంటే మ్యాంగో పల్పి తినేటప్పుడు ఎలా ఉంటుంది, మనకు మ్యాంగో రసన తింటాం కదండి. మామిడి పండు అయినప్పుడు ఎలా ఉంటుందో మనం ఆ జ్యూస్ తీసుకొని పూరీలలో అద్దుకొని తింటే ఎలా ఉంటుందో నిజంగా మీరు ఇలా చేసి ఈ దసరా రోజు కూడా మంచిగా ఇలా చేసేసి పూరితో పాటు కాంబినేషన్ మనం ఏదో అంటే వెజిటేరియన్ తినేవాళ్ళు పర్టికులర్గా పూరితో కాంబినేషన్ పెట్టుకొని తింటే మాత్రం నిజంగా సో గుడ్ అండి, చాలా బాగుంది. నిజంగా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి దసరా రోజు మీరు మంచి ఒక స్వీటు అంటే తెలంగాణలో ఆటతోటే అందరూ ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి వెజిటేరియన్ వాళ్ళకి మాత్రం ఇలాంటివి చేసి మీరు కూడా పూరితో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మ్యాంగో పాయసం. మ్యాంగో పాయసానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము, కోవా, బ్రెడ్ తురుము, డ్రై ఫ్రూట్స్, పాలు, పంచదార. మ్యాంగో పాయసం తయారీ విధానం. మ్యాంగో పాయసం తయారీకి ముందుగా ప్యాన్లో నెయ్యి వేసి వేడయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా వేయించాలి. తరువాత మామిడికాయ తురుము వేసి పుల్లదనం పోయే వరకు వేయించాలి. అందులో పాలు, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని కొద్దిసేపు మరిగించుకోవాలి. తరువాత అందులో బ్రెడ్ తురుము, కోవా, తురిమిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. చివరిగా పంచదార వేసి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. తరువాత ఈ పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తురుము, నెయ్యితో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూశారు కదా ఈరోజు చక్కటి మ్యాంగో పాయసం. మరి ఇంత మంచి తెలుగింటి వంట మీకు పరిచయం చేస్తున్నందుకు మిస్ కాకుండా మీరు తప్పకుండా చూడండి. రేపు మరొక మంచి వంటతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.